వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరో వెహికల్తో మీ ముందుకు వచ్చాను. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు వెహికల్ వచ్చి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ విడిఐ డీజిల్ వర్జన్. ఇది 2018 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది 92,000 కిలోమీటర్లు తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 7,20,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. మీకు స్క్రీన్ మీద ఇమ్రాన్ గారి నెంబర్ ఇస్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రైస్ గురించి కానీ వెహికల్ గురించి కానీ. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. వెహికల్ అంతా చాలా నీట్గా ఉంది, అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప. 4 టైర్ కూడా బ్రాండెడ్ న్యూ టైర్సే ఉన్నాయి, ఏ మాత్రం అరగలేదు. మనకి 4 సైడ్ విండోస్ కూడా షోరూమ్ నుంచి వచ్చినవే ఉన్నాయి, ఎక్కడ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు. కలర్ కూడా షోరూమ్ నుంచి వచ్చినదే ఉన్నది. ఈ వెహికల్ని ఓనర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు, ఏ మాత్రం డ్యామేజ్ లేదు, అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప. ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. ఈ వెహికల్లో డోర్స్ అన్నిటి కూడా పవర్ విండోస్ ఇచ్చారు. సైడ్ మిర్రర్స్ ఆపరేటింగ్ కూడా మనకి ఫ్రంట్ డోర్కే ఇచ్చారు. సీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఎక్కడ ఏం డ్యామేజ్ అవ్వలేదు. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్లో స్టీరింగ్కి ఆడియో మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు. మనకి ఈ వెహికల్ వచ్చి 92,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, ఎక్కడ ట్యాంపరింగ్ లేదు. ఇంకా ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంది. ఇంకా యాక్సిలరీ పిన్, యూఎస్బి, బ్లూటూత్ కూడా ఉంది. ఇంకా ఇన్బిల్ట్ ఏసీ సిస్టమ్ కూడా ఉంది. దాంతోపాటు హీటర్ కూడా మనకి వెహికల్లో ఉంది. మనకి కప్ హోల్డర్స్, ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది. ఇంకా మనకి అడిషనల్ ఫ్లోర్ మ్యాట్ కూడా వేశారు. డాష్ బోర్డు కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా ఈ వెహికల్లో మనకి పార్కింగ్ సెన్సార్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, సైల్డ్ సేఫ్టీ లాక్ కూడా అవైలబుల్ ఉంది. బ్యాక్ సైడ్ డోర్ కూడా మనకి పవర్ విండోస్ ఇచ్చారు. సీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా మనకి కప్ హోల్డర్ ఇచ్చారు. రేర్ ఏసీ కూడా మనకి ఉంది. దాంతోపాటు ఛార్జింగ్ పాయింట్ కూడా మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఏం మరకలు లేవు. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 378 లీటర్స్ ఉంది. మనకి లగేజ్ కూడా బాగానే పడుతుంది. ఇంకా స్టెప్నీ కూడా చాలా నీట్గా ఉంది, ఏమాత్రం అరగలేదు. ఇంకా జాక్, రెంచెస్ కూడా ఈ వెహికల్లో ఉన్నాయి. ఈ వెహికల్లో ఇంజిన్ వచ్చి 1248 cc విత్ 4 cylinders. పవర్ వచ్చి 74 bhp, 4000 rpm. ఈ వెహికల్లో ఫ్యూల్ ట్యాంక్ వచ్చి 43 లీటర్స్ ఉంది. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 28.4 కిలోమీటర్స్ పర్ లీటర్. ఇంకా ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 1230 కిలోమీటర్స్. ఈ ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా చాలా నీట్గా ఉంది. బ్యానెట్ కూడా ఏమాత్రం డ్యామేజ్ లేదు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చి మనకి 7,20,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీకోసం ఆ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసే వీడియో ఫస్ట్ మీకే రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For latest updates, subscribe my channel. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. Press the bell icon for notification. Thank you for watching.